శ్రీకృష్ణుడు నెమలి ఈకలను తలపై ఎందుకు ధరిస్తాడో తెలుసా? రామాయణంలో వనవాసం టైంలో సీతకు దాహం వేసినప్పుడు శ్రీరాముడు చుట్టూ చూస్తూ నీళ్ల కోసం వెతుకుతాడు. కానీ ఎటు చూసిన అడవి తప్ప ఇంకేమీ కనబడదు. ఏం చెయ్యాలో తెలియక రాముడు జ్ఞానంలో కూర్చుని ఇలా జపం చేస్తాడు. ఓ అడవి దేవుళ్ళారా, దగ్గరలో ఎక్కడ నీళ్లు ఉన్నాయో అక్కడికి నాకు దారి చూపించండి అని అడుగుతారు. అప్పుడు ఒక నెమలి అక్కడికి వచ్చి రాముడితో ఇలా అంటుంది, నా వెనకాతలే రండి, ఈ పక్కనే ఒక పెద్ద నది ఉంది, నేను మీకు దారి చూపిస్తాను అని అంది. కానీ ఈ మార్గం చాలా కష్టంగా ఉంటుంది. నేను కన్ను మూసి తెరిచేలోపే నేను ఎక్కడికి వెళ్తున్నానో మీరు కనుక్కోలేరు. అందుకే నేను కొద్ది దూరాల్లో నా ఈకలను వదులుతాను. మీరు వాటిని అనుసరిస్తూ నా వెనకాల రండి అని అంటుంది. నెమలి ఎప్పుడు తన కోసం ఈకలను వదలదు. అలా ఎప్పుడైనా తన ఈకలను వదిలేసిందంటే త్వరలోనే చనిపోతుంది అని అర్థం. అలా రాముడికి నీళ్లు చూపించి నెమలి వెంటనే చనిపోతుంది. దానికి శ్రీరాముడు చాలా బాధపడి ఆ నెమలితో, నీవు నా కోసం ప్రాణ త్యాగాన్ని చేసావు కదా, ఈ రుణాన్ని ఎప్పటికన్నా తీర్చుకుంటాను అని మాటిస్తాడు. అలా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా జన్మించి ఒకప్పుడు రాముడుగా తను ఇచ్చిన మాటని శ్రీకృష్ణుడిగా తీర్చుకుంటాడు. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసింది గాయ్స్.